ఒక దొంగడు దొంగతనం చేస్తా దొరికిపోతే వాడిని పట్టుకుని చాలామంది కొడుతున్నారంట. సో అటువైపుగా ఒక అతను వెళ్తూ ఆగి ఎందుకు కొడుతున్నారు ఆపండి అని చెప్పి వాళ్ళకి ఏం నష్టం జరిగిందో అది ఇచ్చేసి వాళ్ళందరినీ పంపించేసి వీడికి కూడా రే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయమాకని చెప్పాడంట. సో వాడు కూడా సార్ థ్యాంక్ యూ సార్ ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పి వెళ్ళాడు, కానీ అలాంటి పనులే చేస్తూ ఉన్నాడు. సో ఈసారి ఇంకోసారి దొరికిపోయాడు, కానీ ఈసారి పోలీసులకు దొరికిపోయాడు. సో వాడిని జైల్లో పెట్టారు, కోర్టుకు తీసుకెళ్లారు. సో కోర్టులో జడ్జి ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? ఇదివరకు ఒకసారి కాపాడాడు కదా ఒక ఆయన ఉన్నాడంట. సో వీడు వెంటనే అరిశాడు, సార్ నేనండి, ఒకసారి నన్ను మీరు రోడ్డు మీద కాపాడారు, మళ్ళీ నన్ను కాపాడండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని అన్నాడంట. కానీ ఆ మనిషి ఉన్న ప్లేస్ వేరు, ఆయన ఉన్న పొజిషన్ వేరు. ఆయన ఒక జడ్జు, అదొక కోర్టు అండ్ ఒక న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారంగానే వెళ్ళాలి. మనకి దేవునికి మధ్యలో జరుగుతుంది కూడా అదే కదా. దేవుడు మనం చేసే పాపాలను ఎప్పటికప్పుడు క్షమిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మళ్ళీ పద్దాక పాపంలో పడిపోతాను, టెంప్టేషన్స్లో పడిపోతాను అని అంటే ఎవరేం చేయలేరు. మనం ఏ రోజు పోతామో మనకే తెలియదు. కానీ చచ్చేటప్పుడు ఒక దొంగగా చనిపోతే మాత్రం ఒకరోజు తీర్పు దినంలో ఆయన ముందు నిలబడాలి. అఫ్కోర్స్ ఆయన మనం చూస్తాం, ప్రభువా కాపాడు మళ్ళీ అని అడుగుతామేమో, కానీ ఆ రోజు ఆయన మనల్ని కాపాడలేడు. ఏదైనా సరే ఇప్పుడే జాగ్రత్త.